తెలంగాణలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ దుమారం రేగింది. కాంగ్రెస్ పై బీజేపీ బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి స్వయంగా 3 మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రేవంత్ సర్కార్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమోనని డౌట్ గా ఉంది అంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేసే కర్మ తమ ప్రభుత్వానికి పట్టలేదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రులు భట్టి, పొంగులేటి. రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సీఎం పదవికి ఎసరు పెడతారు అన్న భయంతో 3 మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారన్నారు. నీ సీటుకి ఎవడు ఎసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సైతం కాంగ్రెస్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో అని ఆరోపించారు ఆయన. కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, డౌట్ వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా డౌట్ వస్తున్నాం చూడాలి. ఏంటంటే ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిరా, ఫోన్ ట్యాపింగ్ ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిర్రు అన్నారు కదా. మరి నిజంగా ధ్వంసం చేసిరా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టెలిఫోన్ ట్యాపింగ్ అన్న సంగతి ఏదైనా ఉంటే నేను చెప్పాలి, కానీ వారికి ఎట్లా తెలుస్తుందో నాకు తెలియదు. వాళ్ళు చేసిన పని అందరు చేస్తారని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. కేటీఆర్ చెప్పిన 3 మంత్రులు సీఎం పదవిని ఆశించడం లేదన్నారు మంత్రి పొంగులేటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోను, శ్రీనివాస్ రెడ్డి గారి ఫోను, భట్టి విక్రమార్క గారి ఫోను, వీరి 3 ఫోన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ప్రమాదం ఉందని మా 3 ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో, వారి సంస్కృతి, వారి ఆలోచన, వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు, మిగతా వ్యక్తులు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం. వారికి ఒకటి తెలుసో లేదో, నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ ముఖ్యమంత్రి సీటు కోసం, ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ 3 పేర్లు అయితే కోట్ చేశారో ఆ 3 ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఆశపడటం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సిట్ విచారణ జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుంది అన్న ఆరోపణలు కలకలం సృష్టించాయి.